హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే బీరకాయ పచ్చడి అయితే చేసుకోబోతున్నామండి. బీరకాయనైతే నీట్గా కడిగేసుకొని పైన పీచునైతే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. బీరకాయలనైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 50 గ్రామ్స్ వచ్చి వేరుశనగపప్పు తీసుకున్నానండి. ఒక 8 తెల్లగడ్డ పాయలనైతే పైన తొక్కు తీసేసి అయితే పెట్టుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు టమోటానైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి నేను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 కాయలు అనేవి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం సేపు నానబెడుతున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి. అలాగే 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇవి నూనెలో బాగా వేగనించుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలి. కొంచెం వేగాక ఇందులోకి వేరుశనగపప్పు కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా బాగా వేయించి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇవి కూడా 2గా ఇంచుకొని వేసేసుకోవాలండి. ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా నూనెలో ఫ్రై చేసేసుకోవాలండి. ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ మూత అనేది పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఇలా అయితే కుక్ అయిపోతాయండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. అలాగే తెల్లగడ్డ పాయలు కూడా ఇందులో వేసేస్తున్నానండి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు వేస్తున్నాను. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఒక 20 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గిపోతుందండి. బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, బీరకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. బీరకాయ టమోటా అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి ముందుగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాం కదండి బీరకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు దీనికైతే పోపు అయితే పెట్టేస్తున్నానండి. కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి. అలాగే తగినన్ని ఆవాలు అయితే వేస్తున్నాను. తగినంత జీలకర్ర వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం మినప్పప్పు, పచ్చెనపప్పు కూడా వేసేస్తున్నానండి. ఇవి బాగా కొంచెం గోల్డెన్ కలర్లో వేగేలాగా వేయించుకోవాలండి. కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసిందండి. మనం మిక్సీకి వేసుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలండి. ఈ పచ్చడి అయితే ఒక 6 డేస్ వరకు నిల్వ అయితే ఉంటుందండి. వాటర్ అనేది లేకుండా నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే దోశలోకి కానివ్వండి, ఇడ్లీలోకి కానివ్వండి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలా ఈజీ రెసిపీ అండి ఇది. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.